ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. నాందేడ్ నివాసికు రతన్జీ వాడియా మౌలానా సాహెబ్ అను యోగి దక్షిణ మీమాంస. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్యము రోగములు ఎట్లు నయమేనో వర్ణించితివి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానము ఎట్లు కలుగజేసినో వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా ఉండను. వారు నడచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నియు మధురముగా ఉండను. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులను జ్ఞప్తి అందించుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము గొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దానిని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనము ఎప్పుడూనూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమును అయిన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింపగళ్ళు జ్ఞప్తి అందు ఉంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యము అంతయూ పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోతువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో కనిపించెడివాడు. కానీ లోపల వాస్తవంగా అట్లుండెడివాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్నవారు ఒక్కరూ లేరు. ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యము కలవాడు, దానధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరికీ అన్ని విధముల సహాయం చేయుచుండేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జందము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చి చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లనుకొనెను, భగవంతుడెన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానం కలుగజేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయెను. రాత్రింపవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అను ఆతరుతో ఉండువాడు. దాసగను మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగను మహారాజును కలిసి ఆయతలో తన మనస్సులోని కోరికను చెప్పెను. దాసగను అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించుకొనమని చెప్పెను. బాబా ఆశీర్వాదం పొందమని, సంతానం కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదిశలోనున్నవారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకము ఇచ్చునంతలో తనకు
రూపాయల 14 ఇంతకు పూర్వే ముట్టి ఉండెనని, కాన మిగిలిన రూపాయి 2 మాత్రమే ఇమ్మని అడిగెను. ఇది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించలేకపోయినను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగచేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చును అని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగెను అనియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవి అనియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలదని చెప్పెను. తమకు అంతకు ముందే రూపాయల 14 ముట్టినవని బాబా ఆడిన మాటలు కర్థమేమని దాసగను అడిగెను. ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు రూపాయల 14 ఎట్లు ముట్టెను అని దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గుర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన వెంబట అతనికి దాని వివరమంతయో తట్టెను. మౌలాసాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను. నాందేడులో మౌలాసాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మది అయిన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలాసాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా రూపాయల 14 చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలాసాహెబ్కిచ్చిన రూపాయల 14 సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. దాసగును చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా అందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయను. కొంతకాలము వెమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్ళు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రము బతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతన అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా పకీరైనచో, వారి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలను? వారు ధనము నేల కాంక్షించవలను అని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొనడి వారు కారు. కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్తగా పెట్టుకుని జేబులో వేసుకొనడి వారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమియూ అడిగేది వారు కారు. ఎవరైనా 1 కాని గాని 2 కానులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనడివారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకొనిడివారు. అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకే గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణము లేనిచో ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెము అవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలయుండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరమును బోధించెను.
ఈ అక్షరము వల్ల దేవతలు దమమును అవలంబించవలెనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరములను దానముగా గ్రహించిరి, రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెను అని నియమం ఏర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములనభ్యసించవలయును అని చెప్పును. దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుకొట్టుకొట్టుకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొనున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లు అనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణము. గణపతిరావు బోడయస్ ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండట చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిని అనియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండా ఉన్నదనియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వక్కర్లేదను అర్థము కూడా పెక్కు సంఘటన వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. మొదటిది, బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే నడగగా అతడు తన వద్ద దమ్మిడీ అయినా లేదనెను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనమని అర్థము. 2, ఇంకొకసారి తర్కట్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండాటచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులను అర్థము చెప్పెను. తన 6 శత్రువులను అనగా కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానిని అంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద పకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనెనను. మహాసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బీవీ దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయి లీలా మాసిక్ పత్రికలో ఇట్లు వ్రాసియున్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమను అనుకున్న వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కాదు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండెరి. బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను అని గాని దక్షిణ అడుగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచినప్పుడు వారికి దానిని గూర్చి జప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనడివారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దాన్నే ఉంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండేవారు. లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమనకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానిని అంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయల మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు.
షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తమ్మిరేలు గ్లాసు మాత్రమే అని అయినప్పటికీ భక్తులను అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు రెండు కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టరో పరీక్షించుటకే బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొకట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణ. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు.